కురుక్షేత్ర రణరంగం, ఇరువైపులా మహావీరులు. గెలవాల్సింది ధర్మం, కాని నిలబడింది స్వంత బంధువులు. అర్జునుడు విషాదంలో మునిగిపోయిన ఆ క్షణంలో సాక్షాత్తు పరమాత్మ నోటి నుండి వెలువడిన అమృతవాక్యే శ్రీమద్ భగవద్గీత. ధర్మక్షేత్రంకు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం ఎందుకు కాదు, అది ఒక జీవన శాస్త్రం ఎందుకో తెలుసుకుందాం. అర్జునుడు ఒక గొప్ప వీరుడు, కాని యుద్ధభూమిలో తన గురువులను, అన్నదమ్ములను చూసి చేతులు వణికాయి. నేను యుద్ధం చేయలేను అని గాంధీవాన్ని కింద పడేశాడు. ఇది కేవలం అర్జునుడి పరిస్థితి మాత్రమే కాదు, మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం ఇలాగే భయపడతాం. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అంటే, ఓ అర్జున, ఈ పిరికితనాన్ని వదిలే, నీ హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సిద్ధంకా అని. కర్మ సిద్ధాంతం, ఫలితం గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేయి. అంటే కర్మణ్యేవాధికారస్తే. స్థితప్రజ్ఞత, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా స్వీకరించడం. ఆత్మ నిత్యత్వం, శరీరం నశిస్తుంది కాని ఆత్మ శాశ్వతమని తెలుసుకోవడం. మిత్రులారా, భగవద్గీత అనేది 5000 ఏళ్ల క్రితం అర్జునుడికి చెప్పింది మాత్రమే కాదు, నేటి కాలంలో ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళన, యాంగ్జైటీతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికి ఒక దిశానిర్దేశం. అందుకే గీతను చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చితే ధర్మక్షేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో గీతలోని మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.